ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు మీరు చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చట్టసభలు జరిగే విధానం చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఒక ప్రతిపక్షంలో లేదంటే ఒక ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీని లీడ్ చేసే ఎమ్మెల్యే వీళ్ళ అసెంబ్లీకి రాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టడం మీద మీ ఒపీనియన్ ఏంటి? చట్టసభలు మేము వెళ్ళాం సార్. మేము అసెంబ్లీలో మమ్మల్ని మాట్లాడిన రోజు బయటకు గెంటేసేవాడు. అక్కడ అసలు మైకే ఇవ్వాల. 19 నుంచి సీతారాం స్పీకర్గా టోటల్ ఫ్లాప్ స్పీకర్ ఆయన. మాకు స్నేహితులే కానీ నేను దెబ్బలాడేవాడిని. ఫ్లాప్ స్పీకర్. ప్రతిపక్షానికి కనీసం మైకులు ఇవ్వకుండా మాట్లాడనివ్వకుండా ప్రతిపక్ష నాయకుడు అన్న గౌరవం కూడా ఇవ్వాలి. ఆయన చంద్రబాబు గారు మైక్ ఇచ్చేవాడు కాదు ఏ రోజు కూడా. జగన్మోహన్ రెడ్డి ఒక క్రూయల్ బిహేవ్ చేశాడు. మాకెవరికి మైకులు ఇవ్వాల. నా కూడా కన్సెప్ట్గా మాట్లాడతాం. సబ్జెక్ట్ అధ్యక్ష అనేటప్పుడు మైక్ కట్ అయిపోయేది. ఇవాళ అట్లా లేదే. ఇవాళ రమ్మంటున్నాం. ఎవరు వచ్చినా సరే మైకులు. ఒక సింగిల్ మనిషి ఇండిపెండెంట్ గెలిచినా మైకులు ఇచ్చేవాళ్ళం ఇదివరకు. మాట్లాడినిచ్చేవాళ్ళు. అవకాశం కోసం ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి కూడా అవకాశాలు వచ్చాయి. ఆయన అట్లా కాదు. ఆయన ప్రతిపక్షం అంతా నేనే అనేవాడు. ఎవరికి మాట్లాడినిచ్చేవాడు కాదు. ఇప్పుడైతే కన్స్ట్రక్ట్ గానే జరుగుతుందా? అయితే జరుగుతుంది. చర్చలు కొనసాగిస్తున్నాం. చర్చలు కొనసాగుతున్నాయి. మాట్లాడినిస్తున్నాం. ఇంకా అర్థవంతంగా కూడా చేయొచ్చు.